యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి చేయకుండా ఆయన ఉండలేదు. వాక్యం చెప్తుంటే చాలామంది ఏం చేశారంటే మంచిగా కూర్చొని వాక్యం వింటున్నారు. వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ వచ్చేసి బయట నిలబడి ఏం చేస్తున్నారంటే, అమ్మా అయ్యా జరా నా కుమారుని పిలిచని తన తల్లి అంటే ఏం చెప్పాడండి యేసుక్రీస్తు ప్రభువారు? వాళ్ళని కలియ చూసి, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఇదిగో నాతో ఉన్న మీరే కదా అని అన్నాడు. అంటే అర్థమైంది, వాళ్ళు కారు, వాళ్ళు ఏడున్నారు, బయట ఉన్నారు వాళ్ళు. నేను ఆమె గర్భంలో నుంచే బయటకు వచ్చా, కానీ ఆమె లోపల లేదు, బయట ఉంది. ఆమె బయట ఉంది కాబట్టి ఆమె నా తల్లి కాదు, నా సహోదరులు వాళ్ళు కాదు. ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాక్యం వింటున్నారు. ఎవరైతే వాక్యమిని దాన్ని గైకొంటారో వాళ్ళే నా సహోదరులు, నా తల్లి అనబడం. ఎంత మొహమాట పడ్డాడండి. మా తల్లి మరే రారా మొదటి సీట్ ఇవ్వండి ఆమెకి, తగ్గ సరిపి మొదటి సీట్ ఇవ్వండి ఆమెకు, నా సహోదరురా నీ జర పై స్థానంలో కూర్చోబెట్టండి అన్నాడండి. మనుషులని సంతోషపెట్టు వాడినైతే దేవునికి దాసులను కాకనే పోదును, క్రీస్తుకు దాసులను కాకనే పోదును అంటున్నారండి భక్తులు. మనము మన జీవితాంతం మనుషులని ఇప్పుడు సగం వచ్చింది ఈ మనుషులు సంతోష పెట్టడానికే చూసాం, కానీ దేవుని దయ సంపాదించుకునే విషయంలో దేవుని సంతోషపెట్టు వాళ్ళముగా స్తోత్రములు తండ్రి. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పిల్లలను నీ కుమారుడి యొక్క పునరుద్ధాన దినమున నిన్ను ఆరాధించి స్తుతించి కీర్తించి నీ వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన కృపకై లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. నీ కుమారుడని నేను సిద్ధపరిచిన లేఖన భాగాలను మీరు ఆశీర్వదించండి. ముఖ్యముగా నా తండ్రి, ఆ లేఖన భాగాల్లో ఉండిన మర్మాలను మేము గుర్తించడానికి, గ్రహించడానికి నీ ఆత్మ సహాయము, నీ జ్ఞానం మాకు అందించండి. నన్ను మరుగు చేసి నాకు ముందుగా ఉండి మీరే నాతో మాట్లాడి మీ నామను గొప్ప మహిమకరం, దీవనకరం మార్చండి. నీ కుమారుడు అక్కడకు సిద్ధపరచండి. ఉపదేశమున కటంకంగా ఉన్న సమస్త అపవాది తంత్రములని యేసుక్రీస్తు నామంలో బంధించి పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు దయచేసి మాయం పొందమని అడుగుచు ఈ కొన్ని మనవులు నీ పాద సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడు ఈ లోకరక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని పొందుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. కూడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మనం వాక్యంలోనికి వెళ్ళినట్లయితే పరిశుద్ధాత్మ జ్ఞానము నేర్పు పాఠాల్లో 13వ భాగాన్ని కంప్లీట్ చేసి 14వ భాగంలో మనం వచ్చాం. 14వ భాగంలో క్రీస్తుకు దాసులు ఎవరు అనే టైటిల్ని మనం ధ్యానం చేద్దాం. క్రీస్తుకు దాసులు ఎవరు అనే విషయాలను మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎంత దినాలలో, కడవరి దినాలలో మనం దేనికి దాసులుగా ఉన్నాము, క్రీస్తుకు దాసులుగా ఉన్నవాళ్ళు ఎలాంటి వైఖరి కలిగి ఉంటారు, ఎలాంటి జ్ఞానం కలిగి ఉంటారు, ఎలాంటి విషయాల మీద వాళ్ళు ఆలోచనలను పెడతారు, వారి క్రియలు కనపరుస్తారు అనే విషయాలను మనం బైబిల్లో నుంచి ధ్యానం చేద్దాం. క్రీస్తుకు మనం దాసులుగా ఉన్నామా అని మనం ఆలోచన చేస్తే, మరి ఉన్నాము, వాళ్ళ స్వభావాన్ని బట్టి, భక్తుల యొక్క స్వభావాన్ని బట్టి మనం కూడా ఆ లెక్కలనే ఉన్నాము అనే విషయము మనకు అర్థమైద్ది. ఒకవేళ లేకున్నా కూడా, వాళ్ళలాంటి స్వభావం మనలో లేకున్నా కూడా మనము ఇంకా దాసులుగా లేము, ఇంకా వేరే దేనికో దాసులుగా ఉన్నాము అనే విషయమైనా మనకు అర్థమైద్ది కదా. అయితే మొట్టమొదటిగా క్రీస్తుకు దాసులు అనబడుతున్న వాళ్ళు బైబిల్లో ఎవరిని మనము ముందుగా ధ్యానించబోతున్నామంటే యాకోబు గారిని. యాకోబు తెలుసు కదా మీకు, ఏమంటే యాకోబు గారు తెలుసు కదా. ఏ యాకోబు అంటే శిష్యుడైన యాకోబు ఉన్నాడు, సహోదరుడైన యాకోబు ఉన్నాడు. సహోదరుడైన యాకోబు గురించి మనం ధ్యానం చేద్దాం. ఎందుకు ఆయన గురించి ధ్యానం చేయాలయ్యా అంటే, ఆయన ఒక మాట అన్నాడు చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు అన్య దేశముల యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాస్తున్నాడు. రాసే క్రమంలో ఆయన తను పరిచయం చేసుకుంటున్నాడు. ఏమనంటే, యేసుక్రీస్తు యొక్కయు
దాసుడైన యాకోబు, యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు. యాకోబు గారు తను తాను నేను యేసుక్రీస్తు యొక్క దాసుడను అని పరిచయం చేసుకుంటున్నాడు. మనం కూడా ఏమని పరిచయం చేసుకుంటాం? యేసుక్రీస్తు యొక్క శిష్యులము, లేకపోతే యేసుక్రీస్తు యొక్క పరిచారకులము, యేసుక్రీస్తు యొక్క పనివారము, దాసులము, ఇలాగున్న చాలా పరిచయాలు మనం కూడా చేసుకుంటూ ఉంటాం. అయితే మనం పరిచయం చేసుకున్నంత మాత్రాన దాసులంగా ఉన్నామా? మరి దాసులంగా ఉంటే ఎలాగుంటుంది వీళ్ళ స్వభావము అనే ఆలోచనలు మనం చేస్తున్నాం. ఈ లైన్ మంచిగా జ్ఞాపకం ఉంచుకోండి, లేకపోతే మీ ఆలోచనలో పెట్టండి. ఏ లైను? యేసుక్రీస్తుకు దాసులుగా ఉన్న వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, ఆ స్వభావం మనం కలిగి ఉన్నామా లేమా అనే లైన్ని మీ ఆలోచనలో లేకపోతే మీ మైండ్లో ఉంచండి. వాక్యం మీద మీ మనసు పెట్టండి, మనకు అర్థమైద్ది. వీళ్ళు చెబుతున్నది ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తుకు మేము దాసులమని చెప్తున్నారో వాళ్ళ స్వభావం ఎలాగునో మనకు కనబడుతుందంటే, బైబిల్లో మనం చూస్తే ముఖ్యంగా వారికి మొహమాటం ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తుకు దాసులు అనబడుతున్న వారిలో మొహమాటం ఉండదు, మొక్కస్తుతి చేయరు. అంటే మనుషులకు లోబడే తత్వం వారిలో అస్సలు ఉండదు. ఇది ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తుల్లో మొదటి స్వభావం, యేసుక్రీస్తు దాసులము అనుకున్న వారిలో ఉండే మొదటి స్వభావం ఏంటయ్యా అంటే మొహమాటం ఉండదు. ఏ విషయంలో మొహమాటం ఉండదు అంటే పక్షపాతం చూపే విషయంలో మొహమాటం ఉండదు కదా. వాక్యానుసారమైన లేకపోతే ఆత్మ సంబంధమైన లేకపోతే ఆత్మలో ఎదిగే విషయంలోనైనా కానీ మొహమాటం లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఎలాగున్నా చెప్పగలుగుతావయ్యా అంటే, ఈయన అన్నాడు కదా నేను యేసుక్రీస్తు యొక్క దాసుడను. అయితే ఈయన స్వభావం ఎలా ఉంది? యేసుక్రీస్తుతో నేను సహా దాసుడను, యేసుక్రీస్తు యొక్క దాసుడను అని చెప్పుకున్న ఆయన స్వభావం ఎలా ఉందంటే, 2వ అధ్యాయంలో కొన్ని మాటల్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు కనబడుతుంది నా స్వభావము. ఏంటి ఆ మాటలు అని అంటే, 1వ వచనం నేను చదువుతున్నాను, మీరు చూడండి. నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకండి. ఎంత ఖచ్చితమైన స్వభావమో చూడండి. మొహమాటము గలవారై ఉండకండి. మొహమాటము గలవారై ఉన్నారనుకో ఏమవుతుంది? మహిమాస్వరూపియగు క్రీస్తు మనము సరిగ్గా ఆయనకు దాసత్వము చేస్తున్నట్లు కాదు. మొహమాటము ఏ విషయంలోనయ్యా ఉండకూడదంటే, వాక్య విషయంలో, ఆత్మీయ స్థితిగతులలో, ఆత్మీయ ఎదుగుదలలో మొహమాటము మనకు అస్సలు ఉండకూడదు. నిజమండి. ఎందుకు ఇలాగున ఉండకూడదు అంటే, బైబిల్లో ఇంకొక ఆయన కూడా నేను దాసులను అని చెప్పాడు. ఎవరు ఆయన అంటే చూడండి, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం ఏమంటున్నాడు? పేతురు గారు రాసిన పత్రిక ఇది మనం చదువుతున్నది. యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడును అయిన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాస్తున్నాడు. ఈయన కూడా నేను క్రీస్తుకు దాసుడనని పరిచయం చేసుకున్నాడు. ఈయనలో ఉండిన విషయం ఏంటయ్యా అంటే, విశ్వాస విషయంలో మీరు చాలా గొప్పవాళ్ళు కాబట్టి ఆ విషయంలో మీరు దాసులుగా ఉండండి, విశ్వాసానికి లోబడండి, విశ్వాస విషయాల్లో మీరు సరిగా ఉండండి అని చెప్తున్నాడు అనమాట. అయితే మళ్ళీ ఇక్కడికి రండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఆయన అంటున్నాడు, మొహమాటము గలవారై మీరు ఉండకండి. మొహమాటము ఏం చేస్తుందయ్యా అంటే, క్రీస్తుకు దాసులుగా మనల్ని ఉండనీయదు, క్రీస్తు మెచ్చుకునే వాళ్ళగా మనల్ని ఉండనీయదు, క్రీస్తు దయని మనము సంపాదించుకొననీయదు. అంతేకాకుండా గొప్ప గొప్ప వాళ్లకు, పెద్దవాళ్లకు, ధనం ఉన్న వాళ్లకు ఏం చేస్తుంది? ఇది మొక్కస్తుతి చేసే అవకాశం ఉంది. ఏంటిది? ఏం చేయడం వలన? మొహమాటం గలవారై ఉండటం వలన. అంటే వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పకపోవడం, వాక్యాన్ని తీసి ఇదిగో ఇలాగున ఉండాలి అని ఖచ్చితంగా చెప్పే విషయంలో అస్సలు మొహమాటం గలవారై
ఉండకండి అని. ఎందుకంటే వాక్యము ఏం కలగజేస్తుంది? విశ్వాసం కలగజేస్తుంది. అంతేగా, వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా వినలేదనుకో నేను చెప్పే విషయం, ఏమైంది? విశ్వాసం నువ్వు కోల్పోయే అవకాశము ఖచ్చితంగా ఉంది. విశ్వాసం కోల్పోయినాక ఇంకేం చేసేది ఏమి ఉండదు. నువ్వు తిండి తినకపోతే శరీరం ఎంత బలహీనంగా ఉంటుందో, నువ్వు విశ్వాసం కోల్పోతే నీ ఆత్మీయ లైఫ్ లేకపోతే జీవితం లేకపోతే ఎదుగుదల అంత బలహీనంగా ఉంటుంది. విశ్వాసం ఎప్పుడైతే నువ్వు తక్కువ అవుతున్నదో అంటే నువ్వు వాక్యం వింటలేవు, వాక్యం చదవటం లేదు, వాక్యాన్ని పరిశీలన చేయటం లేదు అనేది తెలుసుకోవాలి. ఏమంటే ఇప్పుడు మనం అన్నం తిన్నాం అనుకోండి, 3 పూటలు ఆహారం తింటాం కదా, తింటేనే శరీరం ఏం చేస్తుంది? పని చేస్తుంది. ఏం పని చేస్తుంది? మనం ఏదైతే పని చేస్తున్నామో రోజు ఆ పని చేస్తుంది. ఆహారం ఎప్పుడైతే బంద్ చేస్తామో పని చేయమనండి ఈ శరీరాన్ని, ఉంటుందా బలం ఈ శరీరంలో? సేమ్ ఆత్మ విషయంలో నువ్వు వాక్యాన్ని తినకుంటే, వాక్యాన్ని వినకుంటే, వాక్యాన్ని పరిశీలించకుంటే నీకు పని చేయవు. ఏం పని చేయవు నువ్వు ఆత్మీయ విషయంలో? దేవుని పని చేయలేవు. దేవుని పని నువ్వు అస్సలు చేయలేవు. నువ్వు విశ్వాసంలోనికి ఎప్పుడైతే వస్తావో వాక్యం ఏం చేయాలంటే క్రియ దాల్చాలి. క్రియ దాల్చడం ద్వారానే నీలో విశ్వాసం ఉందని కనుపరుచుకోగలుగుతావు. ఆ విశ్వాసమే నిన్ను బలపరుస్తూ నీ చేరవలసిన గమ్యం, నువ్వు చేరవలసిన లక్ష్యాన్ని చేరుకుంటుంది, లేకపోతే చేరుకోదనమాట. అందుకనే వాళ్ళు దాసులమని చెప్పుకున్న వాళ్ళు వాక్యం విషయంలో మొహమాటం గలవారై లేరు. ఆయన ఏం చెప్తున్నాడు 2వ అధ్యాయంలో చూడండి, హెచ్చరిస్తూ సంఘాలని 12 గోత్రాలను హెచ్చరిస్తూ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏలగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూసి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలంలో కూర్చున్నామని చెప్పి ఆ దరిద్రునితో నీవు అక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠము వరకు దిగువన కూర్చున్నామని చెప్పిన ఎడల మీ మనస్సులో ఏముందట? భేదము పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శన చేసిన వారగుదురు కారా? అర్థమవుతుందండి? వాక్యము ఆడు ఎలాంటోడైనా కానీ నువ్వు కరెక్ట్గా చెప్పాలి. ధనవంతుడు కాబట్టి ఈయన మనసు నొచ్చుకుంటుందేమో, ఇబ్బంది పడుతుందేమో, అక్కడ పెద్ద స్థాయి ఇవ్వకపోతే ఇక్కడ పెద్ద స్థాయి ఇవ్వకపోతే ఇలాంటి ఆలోచనలు మీలో రానియకండి. 12 గోత్రములారా, అలాంటి ఆలోచనలు మీలో రాని. ఒకవేళ వస్తే మీలో భేదములు అవపడుతున్నాయి. అంతేకాకుండా మీరు మొహమాటం గలవారై ఉన్నారు. మొహమాటము దేవుని పనిని చేయనీయదు. నీలో ఉండిన మొహమాటము, భేదములు దేవుని పనిని చేయనియవు. పౌలు గారు వాక్యాన్ని బోధించుకుంటూ వెళ్ళి చెరసాలలో పడినప్పుడు అక్కడ ఫెలిక్సు అనే ఒక అధికారి తన భార్యతో సహా తీసుకొని ఎక్కడికి వచ్చాడు? పౌలు గారి దగ్గరికి వచ్చాడు. ఎందుకు? వాక్యం వినటానికి. పౌలు గారు వాక్యం బాగా చెప్తాడు. ఆ వాక్యం వినాలని ఆశతో ఫెలిక్సు తన భార్య, యూదురాలైన తన భార్యని తీసుకొని వచ్చి వాక్యం వింటున్నాడు. చెరసాలలో ఉండిన పౌలు దగ్గరకు వచ్చి వాక్యం వింటున్నాడు. ఎవరు? అధికారి అండి, కైసరు, రాజు. పౌలు దగ్గరకు వచ్చి ఏమి వినగోరాడు? వాక్యం వినగోరాడు. గొప్ప విషయం అది. అంత తగ్గింపు ఆయనకుండి ఆయన వచ్చి వాక్యం వింటున్నాడు, మంచిదే. కానీ ఆయనలో ఒక క్యారెక్టర్ ఉందంటే ఏందో తెలుసా? మొహమాటము. ఆ మొహమాటాన్ని బట్టి ఆయనలో ఉండిన వాక్యము కార్యం సిద్ధింపజేయలేకపోయింది. అలాగని రాయబడి ఉంది మాట. చూద్దాం మనము. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 24వ వచనం చూడండి. 24వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 24వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబో మోసమును గూర్చి
ప్రసంగించుచుండగా ఫిలిప్సు మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపుదునని చెప్పాను. ఎవరు చెప్తున్నారు? ఫిలిక్స్ చెప్తున్నాడు. ఏం పేరు ఆయన పేరు? ఫెలిక్స్ చెప్తున్నాడు, నువ్వు ఇప్పుడు వెళ్ళు, నేను మరలా సమయం ఉంటే పిలిపిస్తాను. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, తన భార్యతో సహా వాక్యం వినడానికి వచ్చిన ఈయన ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు వాక్యం విని. ఎప్పుడన్నా అనిపించిందండి మీకు భయం వేసింది ఆ వాక్యం వింటుంటే? అన్యుడండి వచ్చి వాక్యం విని ఆయన విమర్శ రోజు ఒకటి ఉందని విశ్వాస విషయమైన వాక్యాన్ని బోధిస్తుంటే పౌలు ఆ వాక్యాన్ని విని భయం వేసిందట. భయం వేసి వాక్యాన్ని ఆపినాయన, ఈ వాక్యం వింటే నాకు ఇక్కడనే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది, కాబట్టి బంద్ చేసేది, నేను మరలా సమయం అయితే నేను పిలిపిస్తానని ఆయనని పంపించాడంట. వాక్యం వింటే భయం కావాలి. భయం లేకుండా వాక్యము విని మనం ఏం కార్యాలు చేయలేము. ఇంకోటి తెలుసండి, కొంతమంది వాక్యం విని భయపడుతోళ్ళు కూడా కార్యం చేయలేరు. ఎవరయ్యాలంటే ఈ ఫెలిక్సే మనకు ఉదాహరణ. వాక్యం విని భయమైంది, కానీ మరి ఈయనలో ఉండిన వాక్యము కార్యం చేయలేకపోయింది. ఎలా చేయలేకపోయిందో చూడండి. ఈయనకు ఆ వాక్యం విని ఈయన చాలా గొప్ప విషయాలు బోధించేవాడు, దేవుని యొక్క మర్మాలు ఈయనకు తెలుసు, ఈయన పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉన్నాడని ఆయనని విడిపించవలసిన అధికారం కలిగిన ఫెలిక్స్ విడిపించక యూదుల యొక్క ఆలోచనలు బట్టి, అంటే యూదులు ఏమనుకుంటారో ఈయనని విడిపిస్తే, ఈయన పక్షమున నేనుంటే యూదులు ఏమనుకుంటారు అని యూదులను బట్టి మొహమాటము గలవాడై, కింద చూడండి ఉంటుంది ఆ మాట, కింద మాట ఉంటుంది చూడండి 24 నుంచి కిందికి కొంచెం. తర్వాత అప్పుడు అతడు తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయించింది. 2 సంవత్సరములైన తర్వాత ఫెలిక్స్కు ప్రతిగా పోర్కియయు పేస్తూ వచ్చెను. అప్పుడు ఫెలిక్సు యూదుల చేత మంచివాడని అనిపించుకొనవలెనని కోరి పౌలును బంధకములలోనే విడిచి పెట్టిపోయాను. ఎవరిని బట్టి? యూదులను బట్టి. వాళ్ళ చేత మంచివాడిని అనిపించుకోవాలంటే ఈయనని ఏం చేయాలి? ఈయనని శిక్షించాలి, చెరసాలనే ఉంచాలి. మంచివాడు అనిపించుకోవడం కొరకంటే అర్థం ఏంటి అక్కడంటే మొహమాటం కలిగి, అంతే కదండి. మొహమాటం కలిగి ఏం చేశాడు ఈయన? చేయవలసిన వాక్యం 2 సంవత్సరాలు విని 2 సంవత్సరాల వాక్యం లోపట ఉన్నప్పటికీ ఎవరి వైపు చూస్తున్నాడు? యూదుల వైపు చూస్తున్నాడు. వాళ్ళు సంతోషంగా ఉండరు. వాళ్ళు సంతోషంగా లేకపోతే నాకు కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండడానికి దేవుని యొక్క కార్యాన్ని లెక్క చేయకుండా కదండి, సన్మానించకుండా, గౌరవించకుండా పక్కకు తోసేస్తాడు. ఎవరు? 2 సంవత్సరాలు వాక్యం విన్న ఫెలిక్స్. అర్థమవుతుందా అండి? ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా కానీ మొహమాటం మనలో ఉందనుకోండి, దెబ్బ పడిపోతుంది. ఎలాంటి దెబ్బ అంటే వాక్యం కార్యం సిద్ధింప చేయదు. మన హృదయంలో ఉండిన వాక్యము కార్యం దాల్చదు. ఆ కార్యం దాల్చకుంటే నువ్వు 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాక్యం విన్నా కానీ ప్రయోజనం ఏమీ ఉండదు. విశ్వాసంలో వృద్ధి పొందలేము. విశ్వాసంలో వృద్ధి కాదండి, విశ్వాసంలో భాగ్యవంతులు ఎవరండి? ఎవరైతే యేసుక్రీస్తు ఏర్పరచుకున్నారో విశ్వాసంలో వాళ్ళు భాగ్యవంతులు. లోక సంబంధంగా వాళ్ళు దరిద్రులైనప్పటికీ విశ్వాస సంబంధంలో భాగ్యవంతులుగా దేవుడు వారిని ఎంచి ఏర్పరచుకోలేదా అని యాకోబు గారే ఆ కింద ఇప్పుడు మనం 2వ అధ్యాయంలో చదివిన దాని కింద రాయబడి ఉంటుంది ఆ మాట కదా. అలాంటి విశ్వాసం లోపలికి తీసుకున్న ఫెలిక్స్ దాన్ని పనిచేయనీయకపోవడం ద్వారా ఏమయ్యాడు? ఆయనకు భాగ్యవంతుడు కాలే. విశ్వాసంలో భాగ్యవంతుడు కాకుండా పక్కకు తొలగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పౌలు ఈయనను విడిపించకపోయినంత మాత్రాన అక్కడ ఆగిపోయేది ఏం లేదు. ఎందుకంటే దేవుడు ఆయనని ఎలాగునైనా చేరవలసిన గమ్యానికి చేరుస్తాడు.
ఆ విషయము ఫెలిక్స్కి తెలియదు. పౌలు గారికి తెలుసు. ఈడేంది ఇంకా 10 సంవత్సరాలు ఇంకొకటి వాక్యం చెప్తాను, వాడు చెప్తే వినకపోయినా కానీ పర్వాలేదు, కానీ విశ్వాస విషయంలో వాక్యం ప్రకటించేదే అని ఆయన వాక్యం ప్రకటించే దాని మీదనే మనసు పెట్టి ముందు కొనసాగాడు. అర్థమైంది సహోదరుడా? మనం ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా కానీ బాగా గుర్తుపెట్టుకోండి, మొహమాటం గలవారమై ఉండొద్దు. ఆ ఫెలిక్స్ యూదులు చేత మంచివాడిని అనిపించుకోవడానికి, మనమేమో చేత మంచి వాళ్ళం అనిపించుకోవడానికి విశ్వాస విషయంలో దిగజారిపోతామంటే మనకుండిన సహోదరులు కావచ్చు, మనకుండిన స్నేహితులు కావచ్చు, మనకుండిన రక్త సంబంధికులు కావచ్చు, వాళ్ళ మెప్పు కొరకు వాళ్ళ చేత మనం మంచోళ్ళు అనిపించుకోవాలని మనలో ఉండిన వాక్యాన్ని మనం ఏం చేస్తామంటే తొలగించుకుంటాం, చంపేస్తాం దాన్ని. అలాగున ఉంటే ప్రయోజనము ఉండదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి అలాగున ఉండకుండా మనం ముందుకు కొనసాగాలి. అలాగున క్రీస్తు ఉన్నాడటండి. ఎవరున్నారు తెలుసా? క్రీస్తు ఉన్నాడట. క్రీస్తు బోధించేటప్పుడు మనుషులని లక్ష్య పెట్టలే ఆయన. తెలుసా మీకు? మనుషులని లక్ష్య పెట్టలేదు. అంతేకాదు తన తల్లిదండ్రులను కూడా ప్రాముఖ్యంగా ఆయన ఎంచలేదు. దేన్ని ఎంచాడు అనేది మనం చూడబోయే ముందు ఇప్పుడు యాకోబు గారి గురించి పేతురు గారి గురించి విన్నారు కదా. ఇంకొక ఆయన పౌలు గారి గురించి కూడా మనం విందాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు బాగా వినాలి. ఆయన అంటున్నాడు పౌలు గారు, నేను మనుష్యుల దయను సంపాదించుకొన చూచుచున్నాను. దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులని సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకనే పోవుదును అన్నాడన్నమాట. అంటే నేను మనుషులను సంతోషపెట్టువాడనా, మనుషుల దయ సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయని సంపాదించుకొని చూచుచున్నానా? ఒకవేళ మనుషుల దయ సంపాదించుకొని చూచువాడనైతే క్రీస్తునకు దాసుడను కాకనే పోవుదును. అంటే అర్థం ఏంటంటే నేను క్రీస్తు దాసుడను కాబట్టి యేసుక్రీస్తు లేకపోతే దేవుని యొక్క దయను సంపాదించుకోవడానికి చూస్తున్నాడు. మనుషుల దయ కాదు, మనుషులను సంతోషపెట్టు వాడని కాదు, మనుషులను సంతోషపెట్టకూడదు. ఎవరు తెలుసా అండి? మనుషులను సంతోషపెట్టకూడదు ఎవరు? క్రీస్తు దాసుడు. మనుషులను సంతోషపెట్టొద్దు. మనుషులని సంతోషపెట్టిండైతే నేను క్రీస్తునకు దాసుడను కాకనే, అంటే అయినా వ్యర్థమే అని అర్థం. ఒకవేళ నేను క్రీస్తునకు దాసుడని అయినా కానీ వ్యర్థమే, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే. అందుకనే ఓ అవివేకులైన గలతీయులారా అన్నాడు ఆయన. ఓ కొరింథీయులారా మీతో అరామరా మాట్లాడుచున్నాను అన్నాడు. లేదండి, ఎక్కడ మొహమాట పడలేదు, ఎక్కడ సంతోషపడలేదు. ఆయన సంతోష పెట్టాలని చూడలేదు. ఖచ్చితంగా మాట్లాడాడు, ఖచ్చితంగా బోధించాడు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. దాచిపెట్టి ముఖస్థుతి చేయడానికి ప్రయత్నం అసలుకి మనము చేయకూడదు. తప్పుని తప్పు అని, ఒప్పుని ఒప్పు అని చెప్పి సాక్ష్యము పొంది ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. చూద్దాం మన మత్తయి సువార్త 22వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 16వ వచనం. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గం సత్యముగా బోధించుచున్నావని, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మొహమాటమేమీ లేనివాడవనియు. యేసుక్రీస్తు యొక్క సాక్ష్యం విన్నారండి. అక్కడున్న ప్రజలు అంటున్నారు, అయ్యా నువ్వు సత్యవంతుడవు, నీలో సత్యం ఉంది, నువ్వు సత్యాన్ని ప్రకటించేటప్పుడు ఈడు ఆడు అని లక్ష్య పెట్టవు, మొహమాటం నీలో ఉండదు. సత్యాన్ని చెప్తేప్పుడు యూదుడైనా సరే, రోమన్ అధికారి లేకపోతే కైసర్ అయినా సరే పర్వాలేదు, కానీ చెప్పేది ఖచ్చితంగా చెప్పేదే యేసుక్రీస్తు ప్రభువారు. ఏమండి, ఏనైనా ఇక్కడ ఎందుకు చెప్పాలి, ఇప్పుడు ఎందుకు చెప్పాలి, ఇలా ముందర ఇది ఎందుకు మాట్లాడాలి అని అన్నాడా? పిలాతు ముందు కూడా అవును, నేను సత్యమును ప్రకటించడానికి వచ్చాను,
సత్య సంబంధి అయిన వాడు నన్ను గ్రహిస్తాడు. అంతేకాకుండా నేను రాజునే, నువ్వు అన్నట్టు నేను రాజునే అన్నాడు. అమ్మ నేను రాజు అంటే ఇప్పుడు ఈ రాజు ముందల ఈ రాజు నన్ను చంపుతాడేమో అని భయపడ్డాడని. అందుకనే ఎవరిని లక్ష్య పెట్టువాడవు కావు నువ్వు. అంతేకాదు నువ్వు మొహమాటమే లేనివాడవు, మొహమాటం చూపేవాడవు కాదు. అదనమాట క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఫిలిప్పీ పత్రిక యేసు సాక్ష్యం ఎలా ఉంది? లక్ష్య పెట్టొద్దు, మొహమాటము ఉండొద్దు. ఆయన దాసులందరికీ అదే, మనుషులని సంతోషపెట్టము, అంతేకాకుండా మొహమాటం గలవారమై మేము ఉండము, భేదము మాలో లేదు, పక్షపాతం మాలో లేదు. అలాగున్నా ఉండాలి. వాక్యాన్ని తెలిసిన వ్యక్తి, వాక్యాన్ని గ్రహించిన వ్యక్తి, వాక్యాన్ని బోధించే వ్యక్తి సత్యాన్ని ఖచ్చితంగా ప్రకటించడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఈ మొహమాటం కానీ మనుషులను లక్ష్య పెట్టే విషయంలో ముఖస్థుతి అనేది ఒకటి కలిగి ఉంటారు. అంటే ముఖాన్ని బట్టి స్తుతించడం, నువ్వు గొప్ప నువ్వు గొప్ప నువ్వు గొప్ప అని చెప్పడం ఒకటి కలిగి ఉంటారు. అలాంటి వాడు కాదు ఎవరు? యోబు గారేట. అందుకని యోబు గారిని ఏమన్నాడంటే నువ్వు చెడ్డదాన్ని అసహ్యించుకున్నవాడవు అని దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఆయన సాక్ష్యం చెప్పే విషయంలో చెడు క్రియలన్నింటినీ, దేవునికి చెడు క్రియ అంటే ఏంటి అంటే ముఖస్థుతి చేయడం, ఇంకొకరిని హెచ్చించడం, వాడడం, గొప్ప చేయడం. తప్పు చేస్తున్నా పోడొచ్చండి, మంచి వాళ్ళని పోడొచ్చు. తాతగారిని నేను ఎన్నోసార్లు పోయాను, గొప్ప వ్యక్తి అని. ఆయన మంచి చేశాడు, మందిరాన్ని కట్టించడానికి ప్రోత్సహించాడు కాబట్టి పోడొచ్చు. కానీ ఆయన తప్పు చేస్తున్నా పోయాను అనుకోండి నేను, అది ముఖస్థుతి చేయడం. కాబట్టి యోబు గారు నా సాక్ష్యం ఇది అని చెప్పుకునే ఒక మాటని మనం చూద్దాం. యోబు గ్రంథం 32వ అధ్యాయం 21-22 వచనాలు. యోబు గ్రంథము 32వ అధ్యాయము 21-22 వచనాలు. దయచేసి ఇనుడి, ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను, నేను ఎవరికి ముఖస్థుతికై బిరుదులు పెట్టను, ముఖస్థుతి చేయుట నా చేత కాదు. అట్లు చేసిన ఎడల అక్కడ అండర్లైన్ చేసుకోండి, అట్లా చేస్తే నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలన. చూసారండి, ఈ ముఖస్థుతి చేసి మొహమాటం కలిగి భేదములు పుట్టించి పక్షపాతముగా ఉండి మనుషులని సంతోషపెట్టే వాళ్ళని ఏం చేస్తాడంటే దేవుడు యోబు గారికి తెలిసింది చూడండి, యోబు గారికి అర్థమైంది చూడండి. అండ్ బాగా వినండి, మనుషుల దయ సంపాదించుకోవాలని చూసావో దేవుని దయ దూరం అయిపోద్ది. దేవుని దయ సంపాదించుకోవాలని చూసావా మనుషుల దయ దూరం అయింది. ఏ దయ కావాలనో చూడండి. ఇక మీరు వాక్యం బాగా ధ్యానించి చూడండి, ఈ రెండు బైబిల్లో కనబడతాయి. మనం మనుషుల దయ కొరకు పరిగెత్తిన వారికి దేవుడు దయ ఉండదు. మనుషుల్లో గొప్పగా ఉంటాడు కొంతకాలం, కానీ దేవుడే సహాయం చేయవలసిన రోజు తప్పకుండా వస్తుంది ఒక రోజు. అప్పుడు మనుషులే కాదు, ఎవడు ఏం చేయలేడు, దేవుడే చేయాలి ఆ పని. అప్పుడు ఏం చేయాలి? మనుషులు చేయలేరు, దేవుడు చేయాలి. మరి ఇన్ని రోజులు ఎక్కడ నడిచేవారు నువ్వు అంటే మనుషుల దయ కొరకు, వాళ్ళ దయని సంపాదించుకోవడానికి నేను నడిచి. ఇప్పుడు మరి నేను చేసే సమయం వచ్చి నేను ఎలా చేయాలరా అడగడాన్ని. ఆయన చాలా విషయాలను అడుగుతాడు. మాట్లాడే శక్తి మనకుంటే దేవుడు మాట్లాడతాడు. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ ఇస్తుంటాడు, ప్రతి ఆన్సర్కు ప్రశ్న ఆయన వేస్తాడు. ఆయనలో మోకాళ్ళు ఉంచాలి, ఆయన సన్నిధానంలో మోకాళ్ళు ఉంచితే ప్రతి దానికి ఆన్సర్ ఇస్తాడు. తప్పు చేస్తున్న వాడిని ఎప్పుడైనా కానీ ముఖస్థుతి చేయకూడదు. అర్థమైందండి? క్రీస్తు దాసులను కాకనే పోదును అని అన్నాడు ఆయన. ఈయనేమంటున్నాడు, ఒకవేళ నేను అలాగున పక్షపాతినైతే, ముఖస్థుతి చేసేవాడినైతే, బిరుదులు పెట్టేవాడినైతే నన్ను ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త ఏం చేస్తాడట? నిర్మూలన చేయను, నన్ను చంపేస్తాడు నాయన ఆయన అలా చేస్తే. దాసుడు కదండి యోబు గారు, ఎలాంటి దాసుడు చూడండి, ఎలాంటి భయం కలిగి ఉన్నాడో. అదనమాట, అలాగనుండాలి. పక్షపాతం ఉండకూడదు, బిరుదులు పెట్టకూడదు, ముఖస్థుతి చేయకూడదు. దేవుడున్నాడు, తప్పు చేస్తున్నామని చెప్పాలి. నా కొడుకు తప్పు చేసిండు అనుకోండి, నా కొడుకే కదా అని దాచుకోవద్దు. ఏలి కొడుకులకైనా పరిస్థితి వస్తుంది.
నేను చెప్పట్లేదు, మరలా నా మీద రాలేకండి. బైబిల్ చెప్తుంది, తప్పు చేస్తుంటే నీ కొడుకు నువ్వు తప్పు చేస్తున్నావురా అని గద్దించాలి, ఖండించాలి. యోబు అది ఏలి ప్రేమించాడు, గద్దించలే. కాబట్టి ఏం జరిగింది? చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నాడు ఏలి. గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గర మొక్కస్తుతి పనికిరాదు. నువ్వు ఏదేమైనా కానీ బాగున్నావురా, నువ్వు గొప్పగా ఉన్నావు, మంచిగా చదువుతున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ దేవుని పని చేస్తలేవు, లేకపోతే దేవునికి ప్రార్థన చేస్తలేవు, దేవుని బైబిల్ చదువుతలేవు. చదువుకుంటామేలే, తర్వాతకైనా చదువు అనొద్దు. వాటిని అన్నిటిని బంద్ చేయి అనాలి. అన్నిటిని బంద్ చేయి. ఈ లోకం అంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి లాభం ఏందని దేవుడు చెప్పాడురా. ఫస్ట్ నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకో, తర్వాతకి లోకం అది దేవుడు ఇస్తాడు నీకు అని చెప్పాలి. ఇలాగ నా మొహస్తుతి చేసి అమ్మ ఆడే నాకు చెప్పేది అంటుంటాడు, నేను ఈయనకేం చెప్పాలి? అంతే కదండి. నా కొడుకు పెద్ద చదువుతున్నాడు, ఈయనకి మనం చెప్పేటోళ్ళం కాము అని నేను అసలు అనుకోను. ఆత్మీయ విషయంలో నా కొడుకులు 12 డిగ్రీలు చదువుతున్నా కానీ ఎలాంటి వాళ్ళు తెలుసాలు? పసిపిల్లల కంటే చాలా తక్కువ. నా యొక్క లెవెల్లో, అంటే నేను ఆత్మీయ స్థితిలో ఎదుగుదలలో నా పిల్లలు ఎలాంటి వాళ్ళంటే చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు కూడా కాదనిపిస్తుంది. నేను ప్రతిదీ చెప్తా. అలా చెప్పాలి. దేవుడి గురించి చెప్పే లోకం ఈజీగా వచ్చేస్తుంది. దేవుడు ఇవ్వాలండి. లోకంలో ఉన్నవి దేవుడు ఇవ్వాలి, దేవుడి దగ్గర ఉన్నవి మనం కోరాలి. ఆయన అన్నాడు కదా, మనుషుల దయ సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయ సంపాదించుకొని చూచుచున్నానా? దేని సంపాదిస్తున్నావు? నీ సంపాదన ఏంటి? ఓ క్రీస్తు దాసుడా, నీ సంపాదన ఏంటి అని ఒక ప్రశ్న వేసామనుకో, మనుషుల దయ కావాలి. మనం మొమ్మాట పడతాం. మనం అయ్యో ఏమనుకుంటారు, అయ్యో వాళ్ళు ఏమైపోరు. నువ్వు దేవుడి దగ్గర ఉంటే వాళ్ళు సురక్షితంగా ఉంటారు, ఇబ్బంది ఏమీ వాళ్ళకు రాదు. కానీ నువ్వు దేవుని దగ్గర కరెక్ట్గా ఉండాలి, మొహమాటము లేకుండా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. జాగ్రత్తగా వినండి. నిర్మూలమైపోయే అవకాశం కూడా ఉంది అని ఎవరు చెప్పారు? సాక్ష్యము యోబు గారు చెప్పారు. కాబట్టి పాత నిబంధనలో నేను భక్తుల సాక్ష్యం ఎలా ఉంది తెలుసా అండి? నేను అవునంటే అవును, కాదంటే కాదు. ఎందుకంటే యెహోవా జీవం తోడు, నేను ఆయన ఏదైతే నాకు చెప్తాడో నేను అదే చెప్తాను, వేరేది పలకనంత గట్టిగా చెప్పారండి. ఎవరి ముందు నిలబడి చిత్రహింసలు పెట్టి చంపే ఆహాబు రాజు, యెజబేలు రాణి, వాళ్ళ ముందు నిలబడి మికాయా అనే భక్తుడు నిలబడి చెప్తున్న మాట, ఇదిగో యెహోవా జీవంతో ఆయన ఏం చెప్పమన్నాడు అదే చెప్తాను, మీరు చెప్పమనేది నేను చెప్పను అని అన్నాడు. ఏం చెప్తున్నావు అయ్యా మరి నువ్వు అంటే, మీరు పోతే ఎక్కడ సస్తారు, ఒక్కడు కూడా తిరిగి వెనకకు రారు. అలా చెప్పకయ్యా నాయన, 400 మంది ప్రవక్తలు ఆయన క్షేమంగా తిరిగి వస్తాడు, జయమిస్తాడు దేవుడు అని చెప్తుంటే నువ్వు ఇలా చెప్తావేంటి అంటే, నేనేం చేయలేను, ఆయన జీవంతోడు, నన్ను మీరు చంపినా, మీరు నన్ను బతికించినా, నేను మాత్రము ఆయన చెప్పమన్నదే చెప్తాను. చూడండి అమ్మాట ఎంత బాగుంటుందో. రాజుల గ్రంథం 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం, యెహోవా నాకు సెలవిచ్చినది ఏదో ఆయన జీవముతోడు, నేను దానినే పలుకుతాను. మీరు ఎంతమంది ఎలాంటోడు నా ముందు నిలబడ్డ రాజే కానీ వాడు ఏదైనా కానీ, వాడు చేస్తుంది తప్పు, ఆ తప్పు చేస్తూ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? యుద్ధం చేయడానికి వెళ్తున్నావు. ఆ యుద్ధంలో నీకు వాటమే, యుద్ధంలో నువ్వు తప్పకుండా ఓడిపోతావని చెప్పారు. ఆయనని శిక్షించారు, కొట్టారు ఆయనని. మీకే కొట్టినా పర్వాలేదు, కానీ నేను మొహమాట పడను, ముఖస్తుతి చేయను, నాలో భేదములేమీ లేవు, పక్షపాతం ఏమీ లేదు. ఆయన ఏం చెబితే అదే నేను చెప్పాలి, అంతే కదండి. యేసుక్రీస్తు ప్రభువారు అలాగనే మనుషులని లక్ష్య పెట్టలేదు ఆయన. అంతేకాకుండా మొహమాటం అస్సలు ఆయనలో లేనే లేదు. మొహమాటం లేని విషయంలో చూస్తే కొన్ని విషయాలు చాలా మంచిగా ఉంటాయి. మనం ముందు వెళ్ళినాక చూద్దాం. కానీ బైబిల్లో 12 గోత్రాలు తెలుసు కదండి మీకు. 12 గోత్రాలలో లేవి గోత్రం ఉందండి. లేవి గోత్రాన్ని మోషే గారు మెచ్చుకుంటూ, వాళ్ళని ఆశీర్వదించే క్రమంలో మెచ్చుకుంటూ వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడేమని తెలుసా? ఆ లేవి గోత్రం వాళ్ళట తల్లిదండ్రుల వైపు చూడలేదట, అన్నదమ్ములని వైపు చూడలేదట, దేవుని వాక్యం ఎలా ఉంటే అలాగనే ప్రవర్తించారట. వాళ్ళని ఆశీర్వదిస్తున్నప్పుడు మోషే గారు ఈ మాట పలికి వారిని ఆశీర్వదిస్తున్నాడు.
మొహమాటం లేని వారంటే ఎక్కడ మొహమాటం చూపకూడదంటే వాక్యం విషయంలో నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చేయాలి. మాట్లాడడమే కాదు, ప్రవర్తించాలి. ప్రవర్తన కూడా సేమ్ అలాగనే ఉండాలి అనే విషయాన్ని చూద్దాం. మనం ద్వితోపదేశకాండం 33వ అధ్యాయం, ద్వితోపదేశకాండం 33వ అధ్యాయం అందరు తీయండి. ఒక గోత్రమే దేవునికి ఎలా ప్రతిష్ఠించుకుందో, వాక్యం ప్రకారం ఎలాగున నడుస్తుందో మనకు అర్థమవుద్ది ఇక్కడ. ద్వితోపదేశకాండం 33వ అధ్యాయం 9వ వచనం. అతడు నేను వారిని ఎరగనని తన తండ్రిని గూర్చియు తల్లిని గూర్చియు నేను తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొన్నారు. చూశారండి, లేవీల గురించి చెప్తున్నాడు. కాబట్టి వారిని నువ్వు దీవించు నాయన, వారిని ఆశీర్వదించని మోసే ఆశీర్వదిస్తూ ప్రార్థన చేస్తున్న క్రమం అది. తల్లిదండ్రులను కానీ అన్నదమ్ముల్ని కానీ కొడుకుల్ని కూడా కుమార్తెలను కూడా వాళ్ళు లక్ష్య పెట్టలేదట. వాళ్ళు మేము వీళ్ళని ఎరుగుతామని అనలేదట. అర్థమవుతుందండి? దేవుని క్రీస్తుకు దాసుడుగా ఉన్నవాడు ఇంకొకరికి మొహమాటంగా ఉండకూడదు, లోబడకూడదు. రోషం కలిగి బ్రతకాలి, రోషం కలిగి జీవించాలి. క్రీస్తుకు దాసులంగా మనం ఉన్నామా అంటే అర్థమైంది ఇప్పుడు కదండి. తల్లిదండ్రుల్ని కూడా ఏం చేయకూడదు, లక్ష్య పెట్టకూడదు. అంటే దేవుని విషయంలో, దేవుని క్రమంలో తల్లిదండ్రులు అడ్డం వచ్చినా కానీ ఏం చేయాలి, పక్కకు తోసేయాలి కదండి. అలాగనున్నామా మరి? వాళ్ళు ఆజ్ఞ లేనప్పుడే దీన్ని నెరవేర్చారేమో అనిపిస్తుంది. యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ ఏంటో తెలుసా అండి? మీరు చదివితే మీకు మంచిగా అర్థమైంది. లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనం 26వ వచనం. బహుజన సమూహములు ఆయనతో కూడా ఓరట, చాలా జనసమూహం ఆయనతో వస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట, ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను ఇంకా లాస్ట్కి ఏం చెప్పాడు తెలుసా అని నేను చెప్పి ప్రాణాన్ని కూడా అనేసాడు. తన ప్రాణంతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అర్థమవుతుందా? ద్వేషించాలి. ఎలా ద్వేషించాలంటే, ఇప్పుడు ఆదివారం అండి, మా పిల్లలు రాలేదు చర్చికి, అర్థం కావడానికి చెప్తున్నాను, మరలా మిమ్మల్ని అంటున్నాను అనుకోకండి. నేనైతే ఏం చేస్తానంటే ద్వేషిస్తాను. ఎలా ద్వేషిస్తాను? ఇవాళ నువ్వు ఇంటికి ఏం రావాల్సిన అవసరం లేదు, అన్నం ఏం తినవలసిన అవసరం లేదు, అక్కడి నుంచి అటే వెళ్ళిపో. నువ్వు ఇక లేట్ అయితేనే అంటాను నేను ఆ మాట, రాకపోతే కాదు. చర్చికి లేట్ అయితేనే 10:30కు ప్రార్థన, 10:30కు నువ్వు ప్రార్థనలో లేవు అనుకో, నువ్వు అవసరమేం లేదు. ఇక ద్వేషించాలి, తిరస్కరించాలి, ప్రేమను చూపొద్దు. అక్కడ ఏం కాదులే నా కొడుకేగా అనుకోకూడదు అనమాట. అలా నువ్వు ద్వేషించలేదో కింద చదవండి. ద్వేషించకుంటే మరియు ఎవడైనా తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడలా. అర్థమైందండి? కాలేదు శిష్యుడు, అంటే దాసుడు కాలేడు. యేసుక్రీస్తుకు దాసుడు ఎవడు కాలేడయ్యా అంటే తన తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళని, నీ పిల్లల్ని నువ్వు సహా, నీ ప్రాణమును కూడా చివరికి. ప్రాణం అంటే నాకు ప్రాణం బాగలేదు అని అనకూడదు దేవుని పని విషయంలో. దాన్ని అసలు పోతేంది, అది దేవుని పని చేసుకుంటావు, అది పోతేందండి. నువ్వు అడిగిపోతావు తెలుసు, అది పోతే పరలోకం వెళ్తావు చక్కగా కదండి. ప్రవీణ్ పగడాల గారు అలాగనే కదా, దేవుని పనిలే కదా చనిపోయింది ఆయన. అయ్యో నా కళ్ళు తిరుగుతున్నాయి, బైక్ సోలుగుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది అని ఆయన ఇక్కడనే ఉంటే బతుకున్నో ఏమో, కానీ ఏం లాభం ఆ బతుకు. ఆయన ఇప్పుడు అందరికీ ఒక నమ్మకం ఏం తెలుసా, ఆయన తప్పకుండా పరలోకం పోతారు. మనందరి హృదయాల్లో ఒక సాక్ష్యం ఉంది. ఎంత గొప్ప స్థితి చూడండి. ఈరోజు కూడా ఒక ఆయన చనిపోయింది మా చుట్టం. ఫోన్ వచ్చింది అక్కడి నుంచి, చావుకు రండి అని. ప్రార్థన అయిపోతే టైం ఉంటే పోతాం, లేకపోతే లేదు. కానీ దేవుని ప్రార్థన వదిలిపెట్టి ఎవరో చచ్చిందని వెళ్తే
మృతులను మృతులు పారేసుకుంటారు, మీరు నన్ను వెంబడించండి అనే మాట. మనం ఎంతమంది చర్చిలు ఎగ్గొట్టి సావులకు పోలే, ఫంక్షన్లో పోలే? మనం ఆ క్రీస్తు దాసులం అండి. మనం కాము, ఒప్పుకోవాలండి దేవుని సన్నిధిలో. మేము క్రీస్తులకు దాసులం కాదు. మాలో మొహమాటం ఉంటుంది, మాలో మనుషులని సంతోషపెట్టు గుణం ఉంటుంది. ఆడు ఏమనుకుంటాడు, మేము పోకపోతే సావాయే, మళ్ళీ వాళ్ళు జర డబ్బున్నోళ్ళు ఎప్పుడైనా గిట్నే సాయం చేస్తారు మాకు. ఆలోచనలు వద్దండి, అలాంటి ఆలోచనలు. మొహమాటము, సిలువని నాగటి మీద చేవేసి వెనక తట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాడు, నాకు శిష్యుడు కాడు అని ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసి. లేవీలు అలా చేయలేదండి. లేవి గోత్రమే పిల్లల్ని కూడా వాళ్ళు లక్ష్య పెట్టలేదట, తండ్రుల్ని తల్లుల్ని ఎవరిని లక్ష్య పెట్టలే, అన్నిటినీ తిరస్కరించారు వాళ్ళు. కాబట్టి మోషే వాళ్ళ గురించి గొప్పగా సాక్ష్యం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత. అంటే దేవుడు చెప్తున్నట్టే ఆ సాక్ష్యం. అక్కడ మీరు కింద చదవండి, మంచి దీవెన వాళ్ళు పొందుకున్నారు, ఆశీర్వాదము పొందుకున్నారు. అలాగున దేవునికి దాసులుగా వాళ్ళు ఉన్నట్లుగా మనకు అవపడుతుంది. అంతేకాదండి, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి చెప్పకుండా చేయకుండా ఉండలేదు, చెప్పి చేయకుండా ఆయన ఉండలేదు. పలాని ప్రదేశంలో నిలబడి వాక్యం చెప్తుంటే చాలామంది ఏం చేశారంటే మంచిగా కూర్చొని వాక్యం వింటున్నారు. వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ వచ్చేసి బయట నిలబడి ఏం చేస్తున్నారంటే, అమ్మ అయ్యా జరా నా కుమారుని పిలిచని తన తల్లి అంటే ఏం చెప్పాడండి యేసుక్రీస్తు ప్రభువారు? వాళ్ళని కలియ చూసి, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఇదిగో నాతో ఉన్న మీరే కదా అని అన్నాడు. అంటే అర్థమైంది, వాళ్ళు కారు, వాళ్ళు ఏడున్నారు, బయటున్నారు. నా సొంత రక్త సంబంధికురాలే, నేను ఆమె గర్భంలో నుంచే బయటకు వచ్చా, కానీ ఆమె లోపల లేదు, బయట ఉంది కాబట్టి ఆమె నా తల్లి కాదు, నా సహోదరులు వాళ్ళు కాదు. ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాక్యం వింటున్నారు. ఎవరైతే వాక్యమిని దాన్ని గైకొంటారో వాళ్ళే నా సహోదరులు, నా తల్లి అనబడను. ఎంత మొహమాట పడ్డాడండి. మా తల్లి, మరే రారా మొదటి సీటు ఇవ్వండి ఆమెకి, పక్క సరిపి మొదటి సీటు ఇవ్వండి ఆమెకు, నా సహోదరురా నీ జర పై స్థానంలో కూర్చోబెట్టండి అన్నాడండి. మనుషులని సంతోషపెట్టువాడనైతే దేవునికి దాసుడను కాకనే పోదును, క్రీస్తుకు దాసుడను కాకనే పోదును అంటున్నారండి భక్తులు. మనము మన జీవితాంతం మనుషులని ఇప్పుడు సగం వచ్చింది ఈ మనుషులు సంతోష పెట్టడానికే చూసాం, కానీ దేవుని దయ సంపాదించుకునే విషయంలో దేవుని సంతోషపెట్టు వాళ్ళముగా మనం కనబడటం లేదు. ఇంకా అలా కనబడాలంటే ఏం చేయాలయ్యా అంటే చెప్పాను కదా, ఎవడో చస్తే దేవుని పని ఉందంటే సావు కంటే ఎక్కువ ప్రాముఖ్యత దేవుడి పనికి ఇవ్వాలి. ఎవరైనా పెద్ద ఫంక్షన్ చేసి నువ్వే ఇక్కడ మెయిన్ అన్నాడు అనుకో, ఆ రోజే స్వార్థ కూడిక ఉందనుకో, స్వార్థ కూడికకే వెళ్ళాలి. నాగటి మీద చెయ్యేసావు బిడ్డ, నువ్వు వెనుక తట్టు తిరగకు, అది లోకం. వాడు ఏమనుకుంటాడు, వాడు ఏమైపోతాడు, ఏమన్నా అయిపోని వాడు ఎలాగున్నా ఏమయ్యో పోతాడాడు. కానీ నువ్వు మాత్రము తండ్రి యేసుక్రీస్తు యొక్క బల్ల సిద్ధపరుస్తున్నాడట పరలోకంలో. దేని కొరకు? ఆ బల్ల నువ్వు తిని సంతోషిస్తానికి మనకు పరలోకంలో బల్ల ఎవరు నిర్ణయిస్తారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. మనుషులు పెడితేనే ఎలా ఉంటుంది అంటాం, ఒక్కొక్కసారి కొంచెం ధనం ఉన్నాడు, ఏం పెట్టి మన మీటింగ్ పోతే వాళ్ళని ఏమో పొగుడుతున్నారు, మంచి ఆహారం పెట్టారు మాకు అని. ఆంధ్రోళ్ళు 50,000 ఇచ్చారు కానుక. 50,000 కానుక, మీరు చేసిన దాన్ని బట్టి 50,000 కానుక అని వాళ్ళు. ఎంత పెద్ద మీటింగ్ అండి అది, ఎంత గొప్ప స్థితి. అక్కడికి వచ్చిన స్వార్థికులందరికీ పనులు లేవా? ఎంతమంది? 250 మంది. అదనమాట క్రీస్తుని దాసుడుగా ఉన్నవాడు దేవుణ్ణి సంతోషపెట్టాలని చూడాలి, కానీ మనుషులని సంతోషపెట్టువాడై ఉండకూడదు. అలాగున మనము నడుచుకున్న వాళ్ళమై ఉన్నాం. మరి అలాగున ఉన్నామా, మనము లేమా అనేది మనం చూసుకోవాలి. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 31వ వచనం. వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి, జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లి నీ సహోదరుడును వెలుపల ఉండి నీ కోసరము వెతుకుచున్నారని
ఆయనతో చెప్పగా ఆయన నా తండ్రి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియ చూచి, ఇదిగో నా తల్లి నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియు అని చెప్పిందంటండి. దేవుని చిత్తము జరిగించాలి అని కూడా తెలుసా అండి. మనం ఎప్పుడైతే దేవుడు సంకల్పించిన అనాది కాలములో సంకల్పించిన రాజ్యంలో చేరామో అప్పుడు మన తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎవరో తెలుసా మీకు అసలు? తల్లి అనగా సంఘం, తండ్రి అనగా దేవుడు, సహోదరులు అనగా ఇక్కడ ఉన్న వాళ్ళే నీకు బంధువులు, వాళ్ళే నీకు సహోదరులు, వాళ్ళే నీకు తల్లి, వాళ్ళే నీకు తండ్రి. లోకంలో ఉన్న వాళ్ళు కారు. బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. మళ్ళీ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఆడ. వాళ్ళు అవుతారులే అనేది ఉండదు. ఎందుకంటే ఈ బంధం శాశ్వతమైన బంధం కాదు. ఒకటే విషయం, యుగ యుగాలు తరతరాలు ఉండబోయే రాజ్యము, ఆ రాజ్యంలో ఉండిన బంధము శాశ్వత కాలము ఉండే బంధము. దానికి విలువియ్యం మనం. ఏమండి, మన తల్లిదండ్రుల మాటకు విలువిచ్చినట్లు సంఘం నిర్ణయించిన క్రమం, సంఘంలో ఉండిన దేవుడు నిర్ణయించిన క్రమానికి విలువిస్తావా మనం? అయ్యం. అందుకు కామంటున్నాను. నేను ఏమంటున్నానంటే క్రీస్తుకు దాసులమా మనం కామా అంటే కామ. ఎందుకు కామయ్యా అంటే అసలు మన రాజ్యంలో ఉన్నట్టే లేము మనం. దేవుని రాజ్యము, ఆ రాజ్యానికి ఒక క్రమము, దేవుని యొక్క అనాదికాల సంకల్పము, ఆయన ప్రభావమును ధరించాడట, భూమిని స్థిరపరిచాడట. ఇప్పుడు మన ఉత్తర వాక్యంలో ఆయన ఎంత గొప్ప స్థితి చూడండి. మన తల్లిదండ్రులు ఏం చేశారు, మనకు ఏమి ఇచ్చారు, మనకు మన అన్నదమ్ములు మన రక్త సంబంధికులు ఏమి ఇచ్చారు. ఇప్పుడు ఇంత పెట్టి అసుండో పోయాడు, తిని మాకేం పెట్టలేదనే రకాలు తెలుసా అండి. అలాంటివన్నీ దేవుడు నీకు తెలియజేస్తాడు, చూపిస్తాడు. ఎప్పుడు చూపిస్తాడు? నేను క్రీస్తుకు దాసుడు, నీకు కాదురా నాయన, నీకు కాదు తల్లి, నీకు కాదు తండ్రి అని ఎప్పుడైతే వారిని నువ్వు ద్వేషిస్తావో, నీ ప్రాణంతో సహా ఎప్పుడైతే సమస్తాన్ని నువ్వు ద్వేషిస్తావో, దేవుని దయని కొరకు దేవుని సంపాదించుకోవడానికి చూస్తావు, అప్పుడు స్టార్ట్ అయ్యిద్ది ఆశీర్వాదం, అప్పుడు స్టార్ట్ అయ్యిద్ది నీకు మంచి ఈవులు స్టార్ట్ అయితే. అప్పటిదాకా నీ ఎక్కడేసిన గొంగడి అక్కడ అనే పరిస్థితే. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుకు దాసుడని నేను అని రోషం కలిగి అన్నిటిని విసర్జిస్తావో, ద్వేషిస్తావో, తిరస్కరిస్తావో, ప్రథమ స్థానం ప్రథమ ఫలాన్ని దేవుడికి ఎప్పుడైతే ఇస్తుంటావో అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. అప్పటిదాకా ఎవరు నిన్ను లేవనెత్తలేరు, ఆయన ఒక్కడే లేవనెత్తాలి. కొన్ని రోజులే, కొంతవరకే, చూసి చూడనట్టు కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండడానికి ప్రయత్నము చేయాలి కదా అండి. అయితే మనము ఎక్కడ తప్పిపోతున్నాం తెలుసా అండి? మనం అంటే ఇంక పక్కోడు కాదు, మనం ఎక్కడ తప్పిపోతున్నామంటే దేవుడు చెప్పమన్నాడు కాదు చెప్తున్నా. అది నేను నా సొంతంతో చెప్పినన్నా, మీరు ఏం చెప్పినన్నా కానీ ఆయన అన్నాడు కదా, యెహోవా జీవంతోడు ఆయన ఏం పలకమన్నాడో నేను అదే, వేరేది పలకను, నాకు అవసరం లేదు కదా. మేలైనది చేయనెరిగి దాన్ని చేయని వానికి పాపము కలుగును అని ఎవరన్నారండి? యాకోబు గారికి మొహమాటం ఏమీ ఉండదండి. ఎందుకు ఉండదు ఆయనకు మొహమాటము అంటే ఆయన క్రీస్తుదాసుడు కాబట్టి మొహమాటం ఉండదు. మేలైనది ఏంటిది ఇంతకు అంటే బైబిల్లో ఒక వచనం ఏం చెప్తుందంటే, మీరు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఎక్కడ విసర్జింపబడతాడో తెలుసా అండి క్రైస్తవుడు? దాసుడు కాకుంటే పోతేవా, దాసుడు కాకుండా ఒకటే. కానీ క్రీస్తు ఎప్పుడైతే ఎవరిని విసర్జిస్తాడు ఎక్కువ అంటే ఒక వచనం, కొలసి పత్రిక 3వ అధ్యాయము, 17వ వచనం, కొలసి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినా ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, అదనమాట సమస్తము ఆయన పేరట చేయాలి. కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అంటే ఏంటో మీకు తెలుసా? చెప్పానండి మీకు ఇంతకుముందు. కానీ మీరు సంఘంలో ఉండిన సహోదరులు అన్న వాళ్ళ మాట కంటే ఎక్కువ లోకంలో ఉన్న వాళ్ళ మాటకే విలువిస్తారు. మీరు తెలుసుకోవాలి ఈ విషయాన్ని.
ఎప్పుడైతే దేవుడు మన ఇళ్ళలో కార్యాలు, మన జీవితాలలో మేలులు చేస్తుంటాడో అప్పుడు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి దేవుడికి. ఎవరైతే చెల్లించరో నేను చెప్తున్నానుగా వారిని దేవుడు విసర్జిస్తాడు. ఎలా చెప్తావయ్యా అంటే రోమపత్రిక 1వ అధ్యాయం, రోమపత్రిక 1వ అధ్యాయము 21 వచనం, 21 వచనం, లేకపోతే 21 నుంచి 23 వరకు చదవండి. చాలా చక్కగా చదవండి, ఇనుకుంటే చదవండి. మరియు వారు దేవుణ్ణి ఎరిగి అయినను దేవునిగా ఆయనని మహిమపరచలేదు. ఎలా మహిమపరచలేకపోయాం మేము? దేవుణ్ణి ఎరిగాం. మేము దేవుణ్ణి ఎరిగి ఎలాగున ఆయనను మరలా మహిమపరచలేకపోయాము అంటే కృతజ్ఞతాస్తుతి చెల్లించలేకపోయారు. ఏమండి, మనం తింటున్నామంటే, నడుస్తున్నామంటే, చూస్తున్నామంటే, సహోదరు ఉన్నది ఇక్కడ. ఈరోజు ఆమె చూస్తున్నా అంటే నేను అసలు అద్భుతం నా జీవితంలో. ఆ కన్ను ఇంత లావాల్సింది నేను పూజించినప్పుడు అది పొక్కు పొడిసి సీముంది అందులో. ఆ కన్ను తీసేస్తారు అనుకున్నాను నేను, కానీ విశ్వాసంతో ప్రార్థన చేసి వచ్చాను. ఈరోజు వచ్చి మందిరంలో కూర్చుంది మంచిగా తేటగా వాక్యాన్ని చూసుకుంటూ. ఏం చేశాడు దేవుడు? మేలు చేశాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్యనిచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. దీని అంతటిని బట్టి ఏం చేయవలసి ఉండే? దేవుణ్ణి ఎరిగిన నీవు కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసిన వాడవై ఉండే. ఏమండి, ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతి లేకపోయామో, కింద చదవండి, అక్కడనే కొంచెం కిందికి రండి. కానీ అంటే కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసిన వారై ఉండిరి కానీ తమ వాదముల యందు ఎందుకు చెల్లించలేకపోతున్నామంటే వంక. నిజం. ఏ వంక? ఆయన వద్దన్నాడు, ఈమె వద్దన్నది, ఆమెకు పానం బాగాలేదు, ఈయనకు పానం బాగాలేదు. దీన్ని బట్టి ఏమవుతున్నాం మనం? వాదములు. ఈ వాదాలను బట్టి ఏమవుతున్నాం? వ్యర్థులం అవుతున్నాం. ఈ కృతజ్ఞతాస్తుతి చెల్లించడం ద్వారా ఎంత మేలో తెలుసా అండి? అభివృద్ధి పొందుద్ది క్రీస్తు సంఘం. దేవుని యొక్క అనాది కాల ప్రణాళికలో ఉండిన దేవుని రాజ్యం అభివృద్ధి పొందుతుంది. నువ్వు పెట్టుకునే ప్రార్థనను బట్టి, నువ్వు పెట్టుకునే కృతజ్ఞతాస్తుతిని బట్టి ఇంకొకరికి కొంచెం విశ్వాసం కలుగుద్ది, ఇంకొకడు బలపరచబడతాడు. అది నువ్వు చేయకపోవడాన్ని బట్టి ఇంకా రాను ఇంకొంచెం కిందికి, వారి అవివేక హృదయం అంధకారమాయను, తాను జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను బాగినండి క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుర్పద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అంటే ఏదో ఒక వంక చెప్తున్నారు అన్నాడు. ఒక మనుషుల ఇంకో ఇయే కదా ఉన్నది ఈ సృష్టిలో. వీటిని వంక చెప్పి ఏం చేస్తున్నారు? దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించలేకపోతే మరి దేవుడు ఏమంటున్నాడు? మేలైనది చేయనెరిగది చేయని వానికి పాపము కలుగును. ఏమండి, 30 లక్షలు పెట్టి హోటల్ కట్టించారు. అది ఎమ్మెల్యేతో రిలీజ్ చేయించాలి, అంటే ఓపెన్ చేయించాలి. ఇప్పుడు ఎమ్మెల్యే వస్తే ప్రార్థన పెట్టడం కుదురుద్దా? మరి దేవుడు ఇంత గొప్ప కార్యం చేసినందుకు నేనేం చేయాలి? 2 ఏటలను కోసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా అని మొన్న ఏం చేశాడు తాతగారు? కృతజ్ఞత కోడిక పెట్టించాడు. అదనమాట దేవునికి దేవుడు చేసే ప్రతి మాట చేతే కానీ క్రియ చేతే కానీ నువ్వేం చేయాలనుకున్నా కానీ కృతజ్ఞత కోడిక, కృతజ్ఞత కూటమి పెట్టుకోవాలి. నీ ఇంట్లోని, గృహంలో, చర్చిలో పెట్టేయాలి. దేవుడు చేసిన మేలులో గొప్పగా నువ్వు ముందుకు తీసుకువెళ్ళాలి. వాటిని తీసుకువెళ్ళాలి. మనుషుల యొక్కయు, జంతువుల, చతుర్పద జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపం. దాన్ని చూసి ఏమనుకుంటాం? ఇంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా ఇప్పుడు దేవుని కొరకు? మొన్ననే అంత ఖర్చు అయింది, ఇప్పుడు ఇంత పెట్టడం అవసరమా? అంతేనా? అనిపిస్తుందండి మన మనసు, మన హృదయం. అందువల్ల నువ్వేం పోగొట్టుకుంటున్నావు తెలుసా? దేవుడిచ్చి ఈవిని, వరమును, ఆశీర్వాదమును కోల్పోతున్నావు. అక్కడ మనం ఏం చేస్తున్నామంటే మనుష్యుల దయ దేవుని దయ సంపాదించుకోవడానికి చూస్తున్నాం. క్రీస్తు దాసుడైతే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిందే. ఆ క్రమంలో ఏమొస్తుంది తెలుసా అండి? నా జీవితంలో నేను చూశానండి, మస్తు నష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది,
కష్టం వస్తుంది, బాధ అవుతుంది, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. దేవుని పని చేస్తున్నప్పుడు అవన్నీ పరీక్షలు ఆయనకి రాకుండా నువ్వు ఆశీర్వదించబడవు. ఉచితమాట శ్రమ. దేవుని కృప ఎమ్మటి శ్రమ ఉచితంగా ఇస్తాడట దేవుడు. దేవుడు కృప ఇచ్చాడు కదా మనకు, శ్రమ కూడా ఉచితం. ఆ ఉచితమైన శ్రమని, ఉచితమైంది వేరేదైతే వస్తువు అయితే ఏం చేస్తాం మనం? టక్కుని తీసుకొని దగ్గర పెట్టుకుంటాం. మరి శ్రమ దేవుడు ఉచితంగా ఇచ్చాడు మనకు, దాన్ని తీసుకోమే. కష్టమయ్యేది మనము చేయం. దేవుని కొరకు కష్టమైంది చేయాలి. దేవుని దాసులు అలాగునే చేస్తారు. సమస్తమును పెంటగా ఎంచుకున్నాడట దాసులను. నేను క్రీస్తునకు దాసులను కాకనే పోదును అన్నిటి ఆయన సమస్తము క్రీస్తు నిమిత్తము పెంటగా ఎంచుకున్నా నేను అన్నాడు. వాళ్ళ స్వభావం ఎలా ఉంది, మన స్వభావం ఎలా ఉంది? క్రీస్తుకు దాసులమేనా మనం? ఏమండి, దేవుణ్ణి ఎరిగియూ దేవునికి మహిమపరచనందున, కృతజ్ఞతాస్తుతి చెల్లించినందున ఏమవుతారట? వ్యర్థులవుతారు. అర్థమైందండి? కృతజ్ఞత స్తుతి ఎంత గొప్పది. మనం ఏడపడిపోతున్నాం చూడండి, కృతజ్ఞత తెలియజేయలేకపోతున్నాం. మరలా మనం ఏమని చెప్పుకుంటున్నాం బయట? మేము దేవుణ్ణి నమ్ముకున్నాం తెలుసా? ఇంకెక్కడ వ్యర్థమైపోయారు మీరు. కృతజ్ఞత స్తుతి చెల్లించడం పోవడాన్ని బట్టి వ్యర్థులై పోయారు. డబ్బు కొరక ఆలోచించండి. ఆయన మనకిచ్చిన వరము, ఆయన ఇచ్చిన ఈవి జ్యోతిర్మయుడకు దేవుని యొద్ద నుండి మనకు వస్తున్న ఆయుష్ అల్పకాలమైందా, స్వల్పకాలమైందా? తరతరాలు యుగ యుగాలు మనల్ని బ్రతికిస్తున్న దేవుడికి బ్రతికిస్తానని వాగ్దానం చేసి ఇచ్చిన ఈవిని బట్టి మనం ఎంత ఇస్తే రుణం తీర్చుకుంటాం? మనం ఎంత చేస్తే రుణం తీర్చుకుంటాం? కనీసం కృతజ్ఞత స్తుతి చెల్లించలేక, కృతజ్ఞత కూటం పెట్టుకోలేక దేవుని రాజ్యాన్ని చంపేస్తున్నాం, ఎదగలేకపోతున్నాం. ఏమంటే 10 సెమినార్లు రేపు 7వ తారీఖు ఫిక్స్ అయిపోయింది. 10వ సెమినార్ 7వ తారీఖు కొరకు ప్రార్థనలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ. అయితే ఆ 7వ తారీఖు వస్తే 10 సెమినార్లు అయిపోతాయి. ఏ సెమినార్లో అయినా అక్కడ డబ్బులు ₹1 లేకుండానే జరిగింది. అంటే ముందుగా ఉండిన కూడబెట్టుకున్న డబ్బులు ₹1 కూడా దానికి లేవు. దేవుని కార్యం చేస్తే ఏదో ఒక రకంగా ఇస్తాడని ఒక నమ్మకము, విశ్వాసమే 10 సెమినార్లు జరిగించింది. ఆఫ్టర్ ఆల్ అనాకు పనికిరాను నేను ఐటి పనులలో అనాకు, కానీ 10 సెమినార్లు జరిగించడానికి అడిగేసాను ముందుకు, అంతే. 12 సెమినార్లు దేవుని కొరకు చేయాలి అని దేవుడు జరిగించుకున్నాను. కృతజ్ఞత చెల్లించలేవండి దేవుడికి మనం. నేను హృదయంలో ఉంటే, అది హృదయంలో ఉంటే కృతజ్ఞత చెల్లించాలని, దానికి బదులుగా నీకు ఇచ్చేది దేవుడు నువ్వు వర్ణించవు. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్ప, మా ఊహకు మించిన కార్యములు ఎన్నో జరిగించుచున్నవి. అబ్బా, ఏం పల్లవి రాశాడండి, చరణం రాశాడు కదా. ఆయన ఊహకు మించిన కార్యములు చేస్తానంటుంటే కృతజ్ఞత తెలుపురా, కృతజ్ఞుడవై ఉండురా అంటే మనం ఉండలేకపోతున్నాం. ఇంకా దాసుడు దాకా ఆడినండి, ఇంకా కృతజ్ఞత లేదు మనలో, ఇంకా దాసుడు దాకా ఆడబోతాం మనం. మీకు చెప్పవలసిన పాఠాలు చాలా గొప్ప గొప్ప పాఠాలు ఉన్నాయి. ఇంకా మీకు నేర్పించేవాడి కానే ఉంటున్నాను నేను ఈ విషయాలు అసలు చెప్పొద్దు, ఇవన్నీ బేసిక్ పాఠాలు ఇవన్నీ. కానీ నేను చెప్పిన వాక్యం అంత ఎటుపోయిందో నాకు అర్థం కావట్లేదు. ఎన్ని విషయాలు చెప్పాను నేను 5 ఏళ్ళ నుంచి. నేను ఏదైతే చెప్తానో కరెక్ట్గా అదే దోషేస్తున్నదండి సంఘం. నేను బాగా చూస్తున్నాను. ఏదైతే నేను చెప్తానో కృతజ్ఞులై ఉండండి, కృతజ్ఞత కూడిక పెట్టుకోండి. 2000 ఖర్చు అయితే ఎన్ని ఖర్చు అయితే లేవో, 4000 అయితే అనుకోండి ఎన్ని ఖర్చు అయితే లేవో, 1000 వ్యర్థంగా పోతాయండి అనవసరంగా హాస్పిటల్లో. దేవుని యొక్క అనాది కాల సంకల్పంలో దేవుని రాజ్యం కొరకు మనం కష్టపడని ప్రతి రూపాయి వ్యర్థమైపోతుంది అని బైబిల్ చెబుతుంది. నేను చెప్పట్లేదు. లేకపోతే నాకు తెచ్చి ఇవ్వండి, లేకపోతే సంఘానికి ఏదో చేయండి, మందిరానికి ఏదో చేయండి అని చెప్పట్లేదు నేను. దేవుని పని చేయండి, మీరు బాగుపడతారు. లేకపోతే పలాని సంఘంలో వీళ్ళుండి ఎప్పుడు అటనే ఉంటారు, అయ్యా వీళ్ళు బాగుపడేదే లేదు అనే కాడికి వస్తుంది. జ్ఞానం రాదు మనకు. జ్ఞానంలోనే అభివృద్ధి పొందాలి దేవుడి ఉద్దేశం. బాగా గుర్తుపెట్టుకోండి. కృతజ్ఞత లేని వారంగా ఉంటే క్రీస్తు దాసులు పక్క పెట్టండి, క్రైస్తవులుగా కూడా మనము ఉండము. కృతజ్ఞత లేని వారు కూడా బైబిల్లో మనకు కొంతమంది కనబడతారు. మనం చూద్దాం, వాళ్ళని చూసి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. లూకా సువార్త 17వ అధ్యాయము
లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచనాలు త్వరగా చూసి ముగించుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండగా ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, నేను వెళ్ళి మీరు యాజకులకు కనుపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుని మయంపరిచి తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. చూసారండి, 10 మందికి వస్తే శుద్ధి లేకపోతే స్వస్థత, ఒక్కడు వచ్చాడట వెనకకు తిరిగి వచ్చి ఏం చేస్తున్నాడు? వాడు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాడు. ఏమంటే మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అనే రాయబడిన మాటను మనం ఎన్నోసార్లు ధ్యానించాం. కానీ మనము మరలా తిరిగి దేవుని విషయంలో చూపే ప్రేమని కోల్పోతున్నాము. ఆయన మర్చిపోడు, ప్రతిదీ లెక్కలు రాసుకుంటాడు. ప్రతిదీ లెక్క రాసుకొని మరి ముందుకు వెళ్తుంటాడు. ఏమండి, బలహీనులను చూడడండి దేవుడు, లోపం ఉన్న వాళ్ళని చూడడండి దేవుడు. ఆయన చేసే కార్యాలు చెప్పానుగా, ఊహకు మించిన కార్యములు ఎన్నో ఆయన జరిగించేవాడై ఉన్నాడు. కానీ నువ్వు సరిగ్గా ఆయనకు కృతజ్ఞుడవై ఉండు. ముఖ్యంగా మొదట నువ్వు ఉండవలసింది దాసుడు పక్కకు పెట్టండి, క్రైస్తవుడు పక్కకు పెట్టండి, కృతజ్ఞత చెల్లించాలి నా దేవుడికి. దేవుడు చేసిన కార్యాన్ని, దేవుడు చేసిన మేలుని, దేవుడు చేసిన స్వస్థతని, దేవుడు చేసిన అసలు నన్ను ఇంతవరకు ఆరోగ్యంగా ఉంచాడు. ఈ వారం నేను ప్రార్థన పెట్టుకోవాలి. మా ఇంట్లో పక్కింట్లో అన్ని రోగాలు వస్తున్నాయి, మా ఇంట్లో ఏ రోగం లేదు. పక్కోనికి క్యాన్సర్ వచ్చి నాకు లేదు. దేవుడి కృప అండి. ఆ కృపను బట్టి నువ్వు కృతజ్ఞత పెట్టుకోవాలి. అప్పుడు రాధ్యం ఏమైందంటే విస్తరింపబడుతుంది, రాధ్యం బలపరచబడుతుంది. అందులో నీకు జ్ఞానం వస్తుంది, ఎదుగుదల వస్తుంది నీకు. కానీ ఏం లాభం అండి? దేవుని నమ్ముకున్నాం, మస్తు నమ్ముకున్నాం, మనం కృతజ్ఞత లేదు. 3 రోజులు 26, 27, 28 సంఘాలలో 3 రోజులు కృతజ్ఞత కూడిక, యవనస్తుల కూడిక అని ఘోరంగా పెళ్ళిలో పెట్టి అవి పాంప్లెట్లు పంచిపోయారు. రేపు ఇంకొకటి, ఎల్లుండి ఇంకొకటి ఈ గమానియల్ చర్చిలో 3 రోజులు గొప్పగా సంఘాలలో పండుగలు చేసుకుంటున్నారండి. దసరా పండుగలు కాదు, నిజం. దేవుని కొరకు బతికేవాళ్ళు, దేవుని కొరకు కృతజ్ఞతలై ఉండేవాళ్ళు దసరా పండుగలు, దీపావళి పండుగలు క్రైస్తవులై ఉండి చేసుకుంటారు. దేవుడి కొరకు, దేవుని రాధ్యం ఎదగడం కొరకు పని చేయాలి. చిన్నతనంలోనే అన్నాడండి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని నీకు తెలియదా? ఏ పనుల మీద ఉంటున్నాం మరి మనం? ఆలోచించండి. మనం దేవుని పని చేయాలి, దేవుడు మన పని చేయాలి. ఇది రూల్, బైబుల్ రూల్ అని ఎన్నోసార్లు మొత్తుకున్నాం. అలా ఉంటున్నామా మనం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి? లేకపోతే ఏమవుతాం మనము అనంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనం, పక్షమున ఉండని వాడు ఏమవుతాడట? నా పక్షమున ఉండడం అంటే నా ఆలోచన, నా ఉద్దేశం, తండ్రి నాకు చెప్పి మీకు అప్పగిస్తున్న పని ఏదైతుందో ఆ పని చేయని వాడు ఎవడైతున్నాడో వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఆడు వస్తుంది ఎందుకో తెలుసా? మందిరానికి, మందిరంలో ఉన్న సంఘాన్ని చెదరగొట్టడానికే. సమకూర్చని వాని గురించి చెప్తున్నాడండి ఆయన. ఇంకింత ఆడు సంఘాన్ని పాడు చేస్తాడు కానీ మేలైతే చేయడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే క్రీస్తుకు దాసుడుగా పై లెవెల్ అది, ఆ స్వభావం కలిగి ఉండడం. రెండో కింది లెవెల్ ఏందో తెలుసా? ఆయన కృతజ్ఞులమై ఉండడం. మనం ఆ కృతజ్ఞత కూడా కాదు, ఇంకా కింది లెవెల్ ఏంటంటే చెదరగొట్టేవాడు దేవునికి విరోధి అని అంటున్నాడు. ఈ మూడిట్లో ఏ ప్లేస్లోనో మనం ఒక ప్లేస్లో ఖచ్చితంగా ఉంటాం. ఆలోచన చేస్తే నిజంగా తగ్గింపు తత్వం కలిగి మన హృదయాలని మనం దేవుడి వద్దట నొప్పించుకొని అడిగితే దేవుడు ఈ ప్లేస్లో నువ్వు ఉన్నావని చెప్తాడు. అలాగున ఒకవేళ మనం ఉంటే
మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన అవునని కాదన్నట్టుగా ఆయన మాట ఉండదు. మనకు బోధిస్తుంది వాక్యం అంటే ఏదో ఒకటి మనం సరి చేసుకునేది ఉన్నది అనేది మనం ఆలోచన చేసి సరి చేసుకోకపోతే ఆయనకు విరోధులుగా ఉంటాం. ఆయనకు విరోధుగా ఉంటే తెలుసు కదా, ఆయన విరోధులందరూ ఎక్కడుంటారు? పాతాళంలో ఉంటారు. నెక్స్ట్ అదే మనకు రాబోయేది. అదొకటి చూసిండని అనకండి. నిన్న వాక్యం విన్నాం కదా, అదొకటి చూసిండని సోమవారం నుంచి బేస్తారం దాకా లుంగీలు కొట్టుకుంటున్నారట పాస్టర్లు. సహోదరులు చెప్పారు వాక్యం, మీరు విన్నారో గ్రహించారో గ్రహించలేదు. చెప్పారా? లుంగీలు కట్టుకొని శుక్రవారం నుంచి మళ్ళీ ఆదివారం దాకా మళ్ళీ నమ్మకం లేదు. పరలోకం ముందు అక్కడికి వెళ్ళాలి, మేము ప్రయాసపడాలి, శ్రమ పడాలి భూమి మీద అనేది నమ్మకం లేదు. అది లేకుండా సేవ చేస్తున్నారని సహోదరుడు మంచి వాక్యం వినిపించాడు మొన్న తెలంగాణ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఫెలోషిప్ మీట్లో మనం మంచి వాక్యాలు విన్నాం. గుర్తుంటే ధన్యులం, లేకపోతే అన్యులం. అంతే కదండి. వాళ్ళకి ఏది తెలియదు పాపం. వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉన్నారు, మనకి ఇన్ని తెలుసు, అయినా కానీ వాళ్ళ ఆనందంలోనికే పోతున్నాం. మరలా అలా ఉండకుండా ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించి మన హృదయంలో విడికిల్లో సమస్త మార్గాలు త్రోవల ఆలోచనలో పరిశుద్ధాత్ముడు ఫలింపజేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.